మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అని దానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నెంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకి ఏదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు, పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి, అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. ఐ విల్ షో అనదర్ 2 డాక్యుమెంట్స్ నౌ. పాయింట్ నెంబర్ 5, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏడీబీ లోను మూసీ ప్రాజెక్టుకు శాంక్షన్ అయింది అని చెప్పిండ్రు. అది చదివి వినిపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ 3లో ఇది జనవరిలో 1363 క్వశ్చన్ నంబరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ద ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ 5 zones, Zone 1, 2, 3, 4, 5. Musi River Development Corporation Limited is taking up Zone 1 reach for 21 kilometers, Usman Sagar and Himayat Sagar to Bapu Ghat. Out of 55 kilometers under phase 1, the Asian Development Bank has agreed for funding rupees 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. దీస్ ఆర్ ద 3 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి. ఇది 15th December 2023. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఇంకా డిపిఆర్ రాలేదు, ఇంకా మేము అనాలిసిస్ చేస్తాము, మా రూల్స్ మా పద్ధతులు అన్నీ పాటిస్తేనే లోన్ శాంక్షన్ చేస్తాము అని 15 December 2025 చెప్పిండ్రు. తర్వాత ఇక్కడ మూసీ బాధితులందరూ కలిసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మీటింగ్ పెట్టుకుంటే ఇది జనవరి 23 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందులో నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని ఇది జనవరి 23, 2026 నాడు ఇది ఏడీబీ మినిట్స్. దెన్ లేటెస్ట్ నిన్నగాక మొన్న ఇది 11th March 2026, ఇవాళ 13 కదా, 11th March నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్, మేము ఇంకా లోన్ శాంక్షన్ చేయలేదు, ఆ రోజు ఏదైతే ఉందో ఈరోజు కూడా అదే స్టేటస్లో ఉంది, మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్ ఇది. అసెంబ్లీలో ఏం చెప్పిండు, జనవరిలో లోన్ శాంక్షన్ అయిపోయింది, 4,100 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ మంజూరు అయిపోయిందని చెప్పి శాసనసభలో చెప్పిండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొడుతీవి, మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ సభలో ఎన్నికలైన తెల్లారి రైతు బంద్ వేస్తా అని ఎగ్గొడుతీవి, నిండు శాసనసభలో పవిత్రమైనటువంటి శాసనసభలోనే లోను మంజూరు కాకపోయినా లోను మంజూరు అయిందని శాసనసభనే తప్పుదో పట్టించిన ఈ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతాడా? ఎట్లా నమ్మాలి? అందుకే అన్న ఈయన శాపగ్రస్తుడు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. ఇది ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వేదో ప్రజెంటేషన్ పెట్టినావు కదా, మరి లోను మంజూరు అయిందని అసెంబ్లీలో చెప్పినావు, మంజూరు అయిందా కాలేదా, అసెంబ్లీని తప్పుదో పట్టించినవా, అబద్ధం చెప్పినవా, ఇవాళ ప్రజలకు క్లారిఫై చేయి. దిస్ ఈజ్ నెంబర్ 5. నౌ పాయింట్ నెంబర్ 6. ఇప్పటికే చాదర్ఘాట్లో 300 ఇళ్ళు కూల్చినావు మూసీ పేరు మీద. 1 సంవత్సరం క్రితం, ఏడాది క్రితం ఆగం చేసి డిపిఆర్ లేదు, తల లేదు, తోక లేదు, బడ్జెట్ లేదు, ప్రాజెక్ట్ లేదు, అనాలిసిస్ లేదు, ఏమీ లేదు. చాదర్ఘాట్లో మూసీలో 300